ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక మాట మీదే ఆగిపోయింది. యుద్ధం వస్తుందా లేక ఆర్థిక సంక్షోభమా? ఎందుకంటే ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా హెచ్చరిస్తే మరోవైపు ఇరాన్ ఇంకా గట్టిగా కౌంటర్ ఇస్తుంది. మా మీద దాడి చేస్తే హర్ముజ్ మూసేస్తే ప్రపంచమే ఆగిపోతుంది. ఇది మాట కాదు, గ్లోబల్ వార్నింగ్. ఇంతకీ అసలు హర్ముజ్ జలసంధి ఎందుకు అంత కీలకం? ఇరాన్ ఎందుకు ఇంత సీరియస్గా ఉంది? ట్రంప్ ఎందుకు 48 గంటల డెడ్ లైన్ ఇచ్చాడు? మధ్యప్రాచ్యంలో పరిస్థితి రోజురోజుకి ప్రమాదకరంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక భారీ హెచ్చరిక ఇచ్చారు. 48 గంటల్లో హర్మూజ్ ఓపెన్ చేయాలి, లేకపోతే దాడులు తప్పవు. ఇది విన్న వెంటనే ఇరాన్ కూడా సైలెంట్ గా ఉండలేదు. మా మీద దాడి చేస్తే గల్ఫ్ మొత్తం టార్గెట్ అవుతుంది అంటూ క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. హర్ముజ్ జలసంధి అంటే ఏంటి, దానిని మూసేస్తే ప్రపంచానికి ఏమవుతుంది అనేది తెలుసుకుంటే ఈ పరిస్థితి ఎంత డేంజరస్ గా ఉందో అర్థమవుతుంది. హర్మూజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన నౌకా మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఆయిల్ ఇక్కడ గుండా వెళ్తుంది. ఇది మూసేస్తే ఆయిల్ ట్రాన్స్పోర్ట్ స్టాప్, పెట్రోల్ ధరలు ఆకాశానికి, గ్లోబల్ మార్కెట్లో కుప్పకులే ప్రమాదం. ఇప్పటికే ట్యాంకర్ మూవ్మెంట్ తగ్గింది, ధరలు పెరగడం స్టార్ట్ అయింది. అంటే ఒక ఇరాన్ డెసిషన్ తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ షేక్ అవుతుందా? అవును, అదే ఇప్పుడు జరుగుతుంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కూడా తీవ్రంగా కొనసాగుతుంది. ఇరాన్ ఇప్పటి వరకు 400కు పైగా మిసైళ్లు ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ 92% క్షిపణులను అడ్డుకుంది. అయినా కూడా సైరన్స్, ఎయిర్ స్ట్రైక్స్ పేలుళ్లు ప్రాంతాన్ని టెన్షన్లోకి నెట్టాయి. ఇప్పుడు మరో డేంజరస్ ట్విస్ట్ ఏంటంటే ఆ యుద్ధం కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆగిపోదు. ఇరాన్ స్పష్టంగా చెప్పింది, అమెరికా మిత్ర దేశాలపై కూడా దాడులు చేస్తాం. అంటే గల్ఫ్ దేశాలు, ఆయిల్ రిఫైనరీలు, టెక్నాలజీ సెంటర్స్ అన్ని టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. ఇది జరిగితే ఇది ప్రపంచ యుద్ధంగా మారి ప్రమాదం ఉంది. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఒక స్పార్క్ చాలు, ప్రపంచం మొత్తం అగ్నిగుండంగా మారే ఛాన్స్ ఉంది. ట్రంప్ డెడ్ లైన్ దగ్గర పడుతుంది, ఇరాన్ స్టాండ్ మారడం లేదు. ప్రపంచం మొత్తం ఒకటే ఎదురు చూస్తుంది, యుద్ధమా లేక చర్చల పరిష్కారమా? అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.